హాయ్ ఫ్రెండ్స్, నేను మీ వెంకటేశ్వర రెడ్డి. ఈ వీడియోలో 7th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 2 ది టర్నింగ్ పాయింట్ మరి ఈ యూనిట్ ను బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి గ్లోసరీ వర్డ్స్ అబౌట్ ది ఆథర్, వొకాబులరీ, గ్రామర్ క్లియర్ గా తెలుగులో ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, వీడియో చివరి వరకు చూస్తేనే మీకు ఆ వ్యాకరణం పార్ట్, గ్రామర్ పార్ట్ ఏంటో స్పష్టంగా తెలుస్తుంది. మరి ఈ యూనిట్ లో చాలా ఇంపార్టెంట్ టెన్సెస్ బేస్ చేసుకొని ఇచ్చాడు. మరి చివరిలో టెన్సెస్ బేస్ చేసుకొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. మరి లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్తే, ఫస్ట్ వన్ అబౌట్ ది ఆథర్ బేస్ చేసుకొని చాలా ఇంపార్టెంట్ మెయిన్ పర్సన్ బేస్ చేసుకొని చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. మరి ఆ మెయిన్ పర్సన్ ఎవరు అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, ఏపీజే అబ్దుల్ కలాం, అబుల్ పకీర్ జైనులాబుద్దీన్ Abdul Kalam, full form, APJ full form, was an Indian aerospace scientist and a politician who had served as the 11th president of India from 2002 to 2007. ఇది మీరు ఇక్కడ నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏంటి, 11th president of India from 2002 to 2007. He was born on the 15th ఆఫ్ అక్టోబర్ 1931. సో ఎప్పుడు జన్మించారు అంటే 15th అక్టోబర్ 1931 ఎట్ ధనుష్కోటి, రామేశ్వరం, తమిళనాడులో 15th అక్టోబర్ 1931 లో జన్మించడం అయితే జరిగింది. మరి ఇక్కడ సర్వ్డ్ పొలిటీషియన్ పరంగా 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా కూడా సర్వ్ చేశారు. ఏ పీరియడ్, 2002 to 2007. ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. హీ ఈజ్ పాపులర్లీ నోన్ యాజ్ ది మిసైల్ ఆఫ్ ఇండియా. ఇది ఇక్కడ మీరు మెయిన్ గా నోటెడ్ చేసుకోవాల్సినటువంటి ఒక ఇంపార్టెంట్ పాయింట్. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. హీస్ బుక్ వింగ్స్ ఆఫ్ ఫైర్, ఇక్కడ మరో ఇంపార్టెంట్ పాయింట్ ఉంది. వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తక రచయిత ఎవరు? ఓకేనా, వింగ్స్ ఆఫ్ ఫైర్ అంటేనే మనకి ఎవరు నోటెడ్ కావాలి? ఏపీజే అబ్దుల్ కలాం. ఓకేనా, మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని ఎవరిని పిలుస్తారు అంటే ఏపీజే అబ్దుల్ కలాం. నోటెడ్ చేసుకోవాలి. మరి వింగ్స్ ఆఫ్ ఫైర్ అనేటువంటి పుస్తక రచయిత ఎవరు అంటే మనకు ఆన్సర్ ఏం కావాలి? ఏపీజే అబ్దుల్ కలాం. వైడ్లీ రీడ్ అండ్ ఇట్స్ ఇన్స్పైరింగ్. దిస్ లెసన్ ఈజ్ అన్ ఎక్స్ట్రాక్ట్ ఫ్రమ్ ది బుక్ ఈజ్ మై టీచర్స్. ఓకేనా, ఇక్కడ మీరు నోటెడ్ చేసుకోవాల్సినటువంటి 4 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫ్రమ్ 2002 to 2007. దట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. మరి హీ వాజ్ బోర్న్ ఆన్ ది 15th of October 1931. That is one of the main important bit. Next, he is popularly known as the missile man of India. Next, his book Wings of Fights. ఇవి మీరు మెయిన్ గా నోటెడ్ చేసుకోవాల్సినటువంటి పాయింట్స్. ఎక్కువసార్లు చదివితేనే ఆ ఫ్లో అనేది మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసినప్పుడు ఆ ఫ్లో అనేది ఆటోమేటిక్ గా రీచ్ అవుతుంది అనమాట. నెక్స్ట్ కంటిన్యూషన్ లో గ్లోసరీ వర్డ్స్ అబ్జర్వ్ చేస్తే, టర్నింగ్ పాయింట్ మీరు వినే ఉండింటారు. ఏ టైమ్ ఎట్ విచ్ ఆన్ ఇంపార్టెంట్ చేంజ్ టేక్స్ ప్లేస్. అంటే టర్నింగ్ పాయింట్ అంటే మనకు ఏదైనా కానీ ఇప్పుడు మన లైఫ్ లోనే ఏదైనా జరగటం జరిగింది అనుకోండి, ఒక మంచి సంఘటన జరిగింది అనుకోండి, అబ్బా నా టర్నింగ్ అయింది, నా పాయింట్ అక్కడ టర్నింగ్ అయింది, నా లైఫే టర్నింగ్ అయింది అంటాం. అంటే మలుపు జరగడము అని. ఏ టైమ్ విచ్ ఆన్ ఇంపార్టెంట్ చేంజ్ టేక్స్ ప్లేస్ అంటే ఒక మలుపు తిరిగింది అంటాం చూడండి, దట్ ఈస్ కాల్డ్ టర్నింగ్ పాయింట్ అంటాం. నెక్స్ట్ అక్కడ చూడండి, కాన్ఫ్లిక్ట్ అంటే సంఘర్షణ. ఓకేనా, క్లాష్, ఏ సీరియస్ డిసగ్రిమెంట్ అనేటువంటి మనము పాయింట్ గా ఇక్కడ చెప్పుకోవచ్చు. అడగడానికి ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. అదే విధంగా మీరు వర్డ్ యొక్క స్పెల్లింగ్స్ కూడా అబ్జర్వ్ చేయాలి. ఓకేనా, మిస్స్పెల్డ్ వర్డ్ అడగడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి. నెక్స్ట్ వన్ చూడండి, స్కేట్స్ అంటే అర్థం ఏంటి అంటే, ఇక్కడ స్కేట్స్ అంటే కొరత ఏర్పడము అంటాం చూడండి. అంటే రేర్, అంటే ఇప్పుడు రేర్ గా దొరుకుతున్నాయి అంటాం. అంటే ఇప్పుడు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు చాలా అరుదుగా దొరుకుతుంది అనుకోండి, చాలా రేర్ గా దొరుకుతుంది అనుకోండి, దాన్ని మనం ఏమంటామంటే స్కేట్స్ అంటాం. స్కేట్స్ అంటే అర్థం ఏంటంటే రేర్, ఓకేనా, చాలా అరుదుగా, కొరత అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అఫోర్డబుల్ అంటే అర్థం ఏంటంటే రీజనబుల్ ప్రైజ్డ్ అంటాం కదా. మనము ఇప్పుడు చాలా రీజనబుల్ ప్రైస్ దొరుకుతున్నాయంటే సరసం తక్కువ ధరలకే, ఓకేనా. రీజనబుల్ గా అంటే అర్థం ఏంటి, సరసమైన ధరలకే దొరుకుతున్నాయి అంటాం. అంటే ఇక్కడ అఫోర్డబుల్ అంటే సరసమైన అని అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డిఫెండ్, DEFEND, డిఫెండ్ అంటే అర్థం ఏంటి అంటే ప్రొటెక్ట్ అంటే మనం చాలా వరకు వినే ఉండింటాము. ప్రొటెక్ట్ అంటే రక్షించగలుగుతున్నాము, ప్రొటెక్ట్ చేశాను అంటాం చూడండి. ఓకేనా, ప్రొటెక్ట్ చేశాము అంటే అర్థం ఏంటి, రక్షించాను అని. ఓకేనా, ప్రొటెక్ట్ అంటే డిఫెండ్. ఓకేనా, డిఫెండ్ అంటేనే ప్రొటెక్ట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకొక వర్డ్ చూడండి, ఒక్కసారి మనం స్పెల్లింగ్స్ అబ్జర్వ్ చేస్తే, మనోవర్డ్ అంటే ప్లోటెడ్. ఓకేనా, నెక్స్ట్
స్టీర్డ్ అంటాం. ఓకేనా, ప్రొటెడ్ స్టీర్డ్ అంటే అర్థం ఏంటంటే ఒక పన్నాగం పడడము అని, ఒక నడిపించడము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ క్యూరియాసిటీ. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. క్యూరియాసిటీ, స్ట్రాంగ్ డిజైర్ టు నో. క్యూరియాసిటీగా ఉన్నామంటాం అంటే ఉత్సుకత అంటే తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి. అంటే ఏదైనా ఒక కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని, ఇప్పుడు ఒక సినిమా రిలీజ్ అయింది, లేదా ఒక పర్సన్ గురించి, ఒక మెయిన్ పర్సన్, లేదా తెలుసుకోవాలనేటువంటి ఒక యాంగ్జైటీ, ఒక ఏ స్ట్రాంగ్ డిజైర్ టు నో అంటే తెలుసుకోవాలనేటువంటి ఆసక్తి మనకి ఏమవుతుంది అంటే క్యూరియాసిటీ అంటాం. ఓకేనా, చాలా ఇంపార్టెంట్. స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. CURIOSITY. క్యూరియాసిటీ అంటే ఏ స్ట్రాంగ్ డిజైర్ టు నో. ఓకేనా, తెలుసుకోవాలనేటువంటి ఒక ఆసక్తి కలిగి ఉండడం అనమాట. నెక్స్ట్ గ్లూమీ, అన్హ్యాపీ. అన్హ్యాపీ అంటే తెలుసు కదా, హ్యాపీ అంటే సంతోషము, అన్హ్యాపీ అంటే ఏంటి, అంత సంతోషంగా లేకపోవడం అంటే దిగులుగా ఉండడము అనేటువంటి అర్థాన్ని కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. గ్లూమీ అంటే అన్హ్యాపీ. నెక్స్ట్ ఫ్లాప్, మూవ్ అప్స్ అండ్ డౌన్. ఓకేనా, సినిమా ఫ్లాప్ అయిందంటాం. ఓకేనా, ఫ్లాప్ అంటే అర్థం ఏంటి, ఒడిదుడుకులు ఏర్పడడం అంటే పైకి కిందికి, అంటే మూవ్స్ అప్స్ అండ్ డౌన్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ జనరేట్. జనరేట్ అంటాం అంటే ఏదైనా జనరేట్ చేస్తున్నాము అంటాం. జనరేట్ మీన్స్ క్రియేట్, సృష్టించడము. ప్రొడ్యూస్, ఉత్పత్తి చేయడము అంటాం. ఓకేనా, జనరేట్ మీన్స్ ప్రొడ్యూస్ ఆర్ క్రియేట్ అనేటువంటి మీనింగ్ మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ యునిక్, చాలా యునిక్ గా ఉన్నాము అంటాం. ఒక పర్సన్ బేస్ చేసుకుని చెప్పామనుకోండి, అరే నువ్వు అందరిలో కల్లా యునిక్ గా ఉన్నాము అంటాం. యునిక్ గా అంటే ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందడము. ఓకేనా, యునిక్ అంటాం. నెక్స్ట్ ట్రాన్స్ఫార్మ్. ఓకేనా, ట్రాన్స్ఫార్మ్ అయింది అంటే ట్రాన్స్ఫర్ అయింది అంటాం. ఓకే, ట్రాన్స్ఫార్మ్ అంటే అర్థం ఏంటి, చేంజ్. ఓకేనా, చేంజ్ కావడము అంటాం. నెక్స్ట్ ఫ్యాషన్. ఫ్యాషన్ అంటే స్ట్రాంగ్ డిజైర్. ఓకేనా, అక్కడ మీనింగ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఫ్యాషన్ అంటే మనం ఇక్కడ స్ట్రాంగ్ డిజైర్ అంటే అర్థం ఏంటంటే ఒక బలమైన కోరిక. ఓకేనా, నీ ఫ్యాషన్ అంటాం. ఓకేనా, సాంగ్స్ పాడడం ఒక అభిరుచి, సాంగ్స్ పాడడం నా యొక్క ఫ్యాషన్. ఓకేనా, టీచింగ్ ఈజ్ మై ఫ్యాషన్ అంటాం. అంటే దానికి నేను అభిరుచి కలిగి ఉన్నాను. ఓకేనా, బలమైన ఒక కోరికతో ఉన్నాను అని. ఓకేనా, స్ట్రాంగ్ డిజైర్ అంటాం. నెక్స్ట్ ఇండిజినియస్ అంటే నేటివ్ ప్లేస్ అంటాం. ఓకేనా, స్థానికుడు అనేటువంటి మనం అర్థాన్ని, స్వదేశీయుడు అంటాం కదా, స్థానికుడు అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇగ్నైట్ అంటే లైట్ అంటే కైండిల్ అంటే కిండిల్ అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ మనము లైట్, కిండిల్ అంటే కాంతివంతం చేయడం అంటే ఒక ప్రకాశింప చేయడము అంటాం. ప్రేరేపించడము అంటే ఇక్కడ క్లియర్ గా చెప్పాలంటే కాంతివంతం చేయడము. ఓకేనా, ఇగ్నైట్ అంటే మండించడము అంటాం కదా, కాంతివంతం చేయు అనేటువంటి మనం అర్థాన్ని ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇవి మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి సమ్ ఆఫ్ ది మేజర్ గ్లోసరీ వర్డ్స్, అదే విధంగా అబౌట్ ది ఆథర్. నెక్స్ట్ రీడింగ్ ది కాంప్రిహెన్షన్ అది లెసన్ బేస్ చేసుకుని ఉంటుంది ఫ్రెండ్స్. అది మనకు లెసన్ బేస్ చేసుకుని ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇక్కడ వొకాబులరీ పరంగా ఇచ్చాడు చూడండి. ఓకేనా, అదర్ ఫార్మాట్స్ ఆఫ్ ది వర్డ్. రీడ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ది టెక్స్ట్. ది ప్రైజెస్ వర్ నాట్ affordable. Okay, affordable. Okay, usually it is usually filled the photos of fighter ఎయిర్క్రాఫ్ట్స్. ఇక్కడ లుక్ ఎట్ ది అండర్లైన్ వర్డ్స్. ఒక్కసారి మనం అండర్లైన్ వర్డ్స్ అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ మనకు అండర్లైన్ వర్డ్ యొక్క మీనింగ్ ఏంటో చూద్దాం. లుక్ ఎట్ ది అండర్లైన్ వర్డ్ ఆఫ్ ది అబోవ్ సెంటెన్స్. ది వర్డ్ అఫోర్డబుల్ కమ్స్ ఫ్రమ్ ద రూట్ వర్డ్ అఫోర్డబుల్. యూజువల్లీ అంటే ఇక్కడ కమ్స్ ఫ్రమ్ ది రూట్ వర్డ్ యూజువల్ నుంచి వచ్చింది మనకి ఏమవుతుంది, యూజువల్లీ. అఫోర్డబుల్. ఓకేనా, ఆ రూట్ వర్డ్ దేని నుంచి వచ్చింది అనేటువంటి క్వశ్చన్ అడగడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఐడెంటిఫై ది అదర్ ఫార్మ్స్ ఆఫ్ ది ఫాలోయింగ్ వర్డ్స్ యూజ్డ్ ఫ్రమ్ ద లెసన్ ది టర్నింగ్ పాయింట్. మరి టర్నింగ్ పాయింట్ లెసన్ నుంచి బేస్ చేసుకొని మరి అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాడు. అక్కడ యూజువల్లీ, ఓకేనా, అఫోర్డబుల్, అలా ఆ కాన్సెప్ట్ ని బేస్ చేసుకొని మరి ఫిల్ చేద్దామా. అకేషనల్లీ. ఓకేనా, అక్కడ మీకు ఆల్రెడీ అక్కడ ఒక వర్డ్ ఇవ్వడం అయితే జరిగింది. అకేషనల్లీ. నెక్స్ట్ అక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చాడు చూద్దామా. కేర్ఫుల్లీ. మీరే చెప్పొచ్చు ఫ్రెండ్స్ ఆన్సర్స్. అక్కడ మీరే ఆన్సర్స్ అయితే ట్రై చేయండి. కేర్ఫుల్లీ. ఓకేనా, కేర్ అనేది మనకి ఏమవుతుంది, కేర్ఫుల్లీ, CAREFULLY, కేర్ఫుల్లీ. నెక్స్ట్ క్యూరియాసిటీ. ఓకేనా, క్యూరియస్, CURIOSTY. ఓకేనా, క్యూరియాసిటీ. నెక్స్ట్ డిస్కషన్. DISCUSSION, స్పెల్లింగ్ కూడా ఇంపార్టెంట్. డిస్కస్. ఓకేనా, డిస్కషన్. నెక్స్ట్ కంబైన్, COMBINE, కంబైన్ అంటే కాంబినేషన్. కంబైన్ కి ఏమవుతుంది, కంబైన్ కి కాంబినేషన్. నేను స్పెల్లింగ్ రాయాల్సిన అవసరం లేదు. COMBINATION, కాంబినేషన్. నెక్స్ట్ మోటివేటెడ్.
ఓకేనా, మోటివేట్ కి ఏమవుతుంది, మోటివేటెడ్, మోటివేటెడ్. నెక్స్ట్ చీర్ఫుల్లీ, ఓకేనా, ఎనానమస్లీ, ఓకేనా, ఎనానమస్ అంటే ఎనానమస్లీ. అచీవ్ చాలా ఇంపార్టెంట్, అచీవర్ కాదు, అచీవ్మెంట్, ACHIEVEMENT, అచీవ్మెంట్. నెక్స్ట్ అకంప్లిష్మెంట్, ఓకేనా. ఒక్కసారి మీకు రికలెక్ట్ చేస్తున్నా, అకేషనల్లీ, కేర్ఫుల్లీ, ఓకేనా, క్యూరియాసిటీ, డిస్కషన్, కాంబినేషన్, మోటివేటెడ్, చీర్ఫుల్లీ, ఓకేనా, అనానిమస్లీ. నెక్స్ట్ అచీవ్మెంట్, అకంప్లిష్మెంట్. ఇవి మనకు ఏ రూట్ వర్డ్ నుంచి ఫామ్ అయినాయి అనేటువంటి కాన్సెప్ట్ ను బేస్ చేసుకొని క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ఇచ్చారు చూడండి. కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే తెలుసు కదా, అంటే ఇక్కడ ఎగ్జాంపుల్ చెప్తే మీకు అర్థమవుతుంది. మై క్యూరియాసిటీ వాజ్ ఫుల్ఫిల్డ్ బై ఎ వెరీ స్పెషల్ టీచర్ వెన్ ఐఎమ్ ఇన్ 10 years ఓల్డ్. ఇక్కడ చూడండి 10 year ఓల్డ్ అంటే సింగిల్ వర్డే, బట్ మధ్యలో మనము చిన్న హైఫన్ సింబల్ యూజ్ చేసాం చూడండి. అంటే ఆ వర్డ్స్ ని కంబైన్ చేయడం కోసం మనం అక్కడ ఏ సింబల్ యూజ్ చేసాము, హైఫన్ అనేటువంటి సింబల్ యూజ్ చేయడం జరిగింది. ఓకేనా, లైఫ్ చేంజింగ్, చూడండి లైఫ్ చేంజింగ్ రెండు అక్కడ స్పేస్ ఇచ్చామనుకోండి మీనింగ్ వేరుగా ఉంటుంది. అదే విధంగా ఆ రెండు వర్డ్స్ ని మనం కంబైన్ చేసి ఒక వర్డ్ గా మనం చెప్పడం కోసమే మనం ఏం యూజ్ చేస్తున్నాం అక్కడ, హైఫన్. అంటే ఇక్కడ ఏం చెప్పొచ్చు, డెఫినేషన్ కూడా మీకు ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది చూడండి. ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, కంబైన్ యూజింగ్ ఏ హైఫన్ అండ్ ఇట్ ఈస్ మేడ్ ఇన్ ది సింగిల్ ఆబ్జెక్ట్ కాల్డ్ కాంపౌండ్ ఆబ్జెక్టివ్. ఓకేనా, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. ఇన్ ది అబోవ్ సెంటెన్స్ ది వర్డ్ 10 years ఓల్డ్ అని చెప్పాం కదా, 10 year అండ్ ఓల్డ్ అండ్ లైఫ్ అండ్ చేంజింగ్ ఆర్ కంబైన్డ్ యూజింగ్ ఏ హైఫన్ అండ్ ఈస్ మేడ్ ఇన్ టు ఏ సింగిల్ అడ్జెక్టివ్. ఓకేనా, అక్కడ హైఫన్ యూజ్ చేయడం ద్వారా మనకు అదేమైంది, సింగిల్ అడ్జెక్టివ్ గా చేంజ్ అయింది. దట్ ఈస్ కాల్డ్ కాంపౌండ్ అడ్జెక్టివ్. అంటే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ కెన్ బి ఫార్మ్డ్ బై బ్రింగింగ్ టూ డిఫరెంట్ వర్డ్స్ టుగెదర్ విత్ ఏ హైఫన్. అంటే రెండు వేరు వర్డ్స్ తీసుకొని వాటిని ఒక సింగిల్ వర్డ్ గా మనం ఫామ్ చేయడం కోసము అక్కడ హైఫన్ అనే సింబల్ యూజ్ చేస్తాము. అదే మనకి ఏమవుతుంది, ఆ అడ్జెక్టివ్ మనకి ఏమవుతుంది అంటే కాంపౌండ్ అడ్జెక్టివ్. ఓకేనా, ఇక్కడ మీకు క్లియర్ గా ఇచ్చాడు చూడండి. సమ్ ఆఫ్ ఎగ్జామ్ 5 days అని, ఇక్కడ చూడండి 5 day, స్మార్ట్ లుకింగ్, ఓల్డ్ ఫ్యాషన్డ్, ఓకేనా, షార్ట్ హెయిర్డ్ అని ఇచ్చాడు. ఇక్కడ మ్యాచింగ్ ద ఫాలోయింగ్ ను బేస్ చేసుకొని కాంపౌండ్ అడ్జెక్టివ్ మనము సెట్ 1 సెట్ 2 ని బేస్ చేసుకొని మనం వాటిని ఏ విధంగా సెట్ చేయాలి చూద్దామా. అబ్సెంట్, మిడిల్, వెల్, బ్రాన్, కైండ్. ఇక్కడ ఏజ్డ్, హార్టెడ్, బిహేవ్డ్, మైండెడ్, న్యూ. ఓకేనా, ఆబ్సెంట్ మైండెడ్ ఎక్కడ ఉంది, ఆబ్సెంట్ మైండెడ్ ఇక్కడ చూడండి, ఆబ్సెంట్ మైండెడ్. నెక్స్ట్ ఏం చెప్పచ్చు, మిడిల్ ఏజ్డ్. ఎస్, అర్థమైపోతుంది మీకు చూడగానే. అంటే మధ్యలో ఏమి యూజ్ చేయాలి, హైఫన్ యూజ్ చేయాలి. ఎలా అంటే ఆబ్సెంట్, SENT అంటే ఆబ్సెంట్, చిన్న హైఫన్ ఇచ్చేసి ఏం చేయాలి, మైండెడ్. నెక్స్ట్ మిడిల్ ఏజ్డ్, MIDDLE, మిడిల్ హైఫన్ ఇచ్చేసి ఏజ్డ్. నెక్స్ట్ వెల్ బిహేవ్డ్. నెక్స్ట్ బ్రాడ్ మైండెడ్, నెక్స్ట్ ఏమంటాం, బ్రాడ్ న్యూ అంటాం. ఓకేనా, బ్రాడ్ న్యూ. నెక్స్ట్ కైండ్ హార్టెడ్, కైండ్ హైఫన్ ఇచ్చేసి ఏం రాస్తాము, హార్టెడ్ అని రాస్తాము. ఓకేనా, ఇక్కడ ఒక సెంటెన్స్ ఫార్మేషన్ బేస్ చేసుకొని ఇవ్వడం అయితే జరిగింది. చూద్దామా. ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ విత్ ది కాంపౌండ్ అడ్జెక్టివ్స్ యూ హ్యావ్ మేడ్. ఓకే, ఫస్ట్ చూడండి. కలాం వాజ్ వన్ ఆఫ్ ది డాష్ బాయ్స్ ఇన్ ది క్లాస్, వెల్ బిహేవ్డ్. అంటే అక్కడ ఈ పై వాటిని బేస్ చేసుకొని, పైన మనం ఫిల్ చేసాం కదా, ఈ పైన ఉన్నటువంటి ఫిల్ చేసిన దాన్ని బేస్ చేసుకొని 5 ఇచ్చాడు, 5 ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ ఇచ్చాడు, ఆ 5 మ్యాచ్ చేయాలి. ఓకేనా, కలాం వాజ్ వన్ ఆఫ్ ది, ఏం చెప్పొచ్చు ఇక్కడ, ఏం చెప్పొచ్చు, వెల్ బిహేవ్డ్ ఐఫన్ ఇవ్వాలి. నెక్స్ట్ ది డాష్ గర్ల్ హెల్ప్డ్ ఇన్ ది ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ది రోడ్, ది కైండ్ హార్టెడ్ గర్ల్, ది కైండ్ హైఫన్ ఇచ్చేసి హార్టెడ్ ఇక్కడ ఉంది చూడండి, కైండ్ హార్టెడ్. ఓకేనా, కైండ్ హార్టెడ్ ఇక్కడ చూడండి, కైండ్ హార్టెడ్. ఓకేనా, ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, ది కైండ్ హార్టెడ్ గర్ల్ హెల్ప్డ్ ది ఓల్డ్ మ్యాన్ టు క్రాస్ ది రోడ్. నెక్స్ట్ మోహన్ హూ ఈజ్ అన్ అబ్సెంట్ మైండెడ్ పర్సన్ ఫర్గెట్ హీస్ వాలెట్ అట్ ది క్యాష్ కౌంటర్. ఓకేనా, దానికి ఆన్సర్ ఏమవుతుంది, థర్డ్ దానికి ఆప్షన్ మైండెడ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, మురళీ బాట్ ఏ డాష్ కార్, బ్రాండ్ న్యూ కార్. మురళీ బాట్ ఏ బ్రాండ్ న్యూ కార్. నెక్స్ట్ ది డాష్ మ్యాన్ హూ ఈస్ స్టాండింగ్ ది గేట్ ఈజ్ మై అంకుల్. ఓకేనా, ది మిడిల్ ఏజ్డ్ మ్యాన్, ఏం చెప్పొచ్చు ఇక్కడ, ది
మిడిల్ తర్వాత ఏముండాలి హైఫాన్ మిడిల్ ఏజ్డ్ మ్యాన్ హూ ఈస్ స్టాండింగ్ ఎట్ ది గేట్ ఇన్ మై అంకుల్ ఓకేనా ఈజ్ మై అంకుల్ అంటే ఇక్కడ మనం ఫస్ట్ దానికి ఏం చెప్పొచ్చు వెల్ బిహేవ్డ్ సెకండ్ దానికి కైండ్ హార్టెడ్ థర్డ్ దానికి ఆప్షన్ మైండ్ నెక్స్ట్ న్యూ నెక్స్ట్ దానికి మిడిల్ ఏజ్డ్ ఇలాంటి మనం కాంపౌండ్ అడ్జెక్టివ్స్ ని యూజ్ చేస్తాం అంటే కాంపౌండ్ అడ్జెక్టివ్స్ అంటే రెండు లేదా అంతకన్నా ఎక్కువ వర్డ్స్ తీసుకున్నప్పుడు ఓకేనా ఆ మధ్యలో హైఫన్ యూజ్ చేయడం వల్ల అది సింగిల్ వర్డ్ గా చేంజ్ అవుతుంది ఆ అడ్జెక్టివ్ ని మనం ఏమంటాము అంటే కాంపౌండ్ అడ్జెక్టివ్ అంటాం నెక్స్ట్ కాంపౌండ్ వర్డ్స్ ఇచ్చారు చూడండి వెన్ ది రీడ్ ది లెసన్ ది టర్నింగ్ పాయింట్ లెసన్ బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది మరి ఒక్కసారి మనం అబ్జర్వ్ చేస్తే హ్యాండ్ రూమ్ పార్ట్ అక్కడ మనం లెసన్ బేస్ చేసుకుని ఇవ్వాలి చదివితే అర్థమైపోతుంది అనమాట నెక్స్ట్ హెల్పింగ్ బాక్స్ ఇచ్చాడా ఓకే మూన్ లైట్ అండ్ లైస్ టూ డిఫరెంట్ కాంపౌండ్ విత్ ది సేమ్ ఓకేనా కోన్ డాష్ క్యాండీ ఓకేనా కోన్ షుగర్ క్యాండీ ఏమవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ CANE ఓకేనా కేన్ షుగర్ హ్యాండీ న్యూస్ డాష్ బ్యాగ్ న్యూస్ పేపర్ బ్యాగ్ ఇక్కడ హెల్పింగ్ వర్డ్స్ ఈ హెల్పింగ్ ని బేస్ చేసుకుని ఇచ్చాడు న్యూస్ పేపర్ బ్యాగ్ నెక్స్ట్ పిల్లో కవర్ స్టోరీ కైండ్ ఫిషర్ మ్యాన్ అక్కడ ఇచ్చిన హెల్పింగ్ వర్డ్స్ గ్రాస్ ల్యాండ్ మార్క్ ఇలా హెల్పింగ్ వర్డ్స్ బేస్ చేసుకుని చెప్పాము ఓకేనా కేన్ షుగర్ క్యాండీ న్యూస్ పేపర్ బ్యాగ్ పిల్లో కవర్ స్టోరీ కైండ్ ఫిషర్ మ్యాన్ గ్రాస్ ల్యాండ్ మార్క్ నెక్స్ట్ గ్రామర్ పరంగా చాలా ఇంపార్టెంట్ వర్డ్ గ్రామర్ పరంగా ఏమిచ్చాడు ది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ వర్సెస్ ది సింపుల్ పాస్ట్ టెన్స్ ముందు అంటే ఏంటో చూద్దాం తర్వాత మీకు క్లియర్ గా అక్కడ టెక్స్ట్ బుక్ లో ఇచ్చినటువంటి వర్డ్స్ ఏంటో చూద్దాం ఫస్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ మరి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే అర్థం ఏంటి ఇప్పుడిప్పుడే నేను ఒక వృత్తరం వ్రాసేశాను ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్ జస్ట్ నౌ ఎగ్జాంపుల్ చూడండి ఐ హ్యావ్ రిటన్ ఏ లెటర్ జస్ట్ నౌ అంటే అది మేము చెప్తున్నాము ఇప్పుడు నేను ఒక ఉత్తరం రాశాను అంటే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందన్నమాట అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందని చెప్తున్నాం అంటే మీకు అక్కడ అర్థమయ్యే విధంగా మనము తెలుగులో మీకు ఇంకా క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి అనుకుంటే ఓకేనా ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనకి ఇక్కడ కండిషన్స్ బేస్ చేసుకొని రెండు కేసెస్ లో యూజ్ చేస్తాం ఫస్ట్ కేసు ఏంటంటే దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ నోటెడ్ చేసుకోవాలి ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ఎప్పుడు యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ రెండు కేసెస్ లో ఫస్ట్ కేసులో దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ రీసెంట్లీ కంప్లీటెడ్ యాక్షన్ అంటే అర్థం ఏంటి ఇప్పుడే ఇటీవలే ఈ మధ్యనే ఇలాంటి అర్థాలతో పూర్తయిన పనులను తెలుపుటకు ఉపయోగించేది మనకి ఏమవుతుంది అంటే ది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది ఎప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడ ఇప్పుడే ఇటీవలే ఈ మధ్యనే ఇలాంటి అర్థాలతో పూర్తయినటువంటి పనులను తెలుపుటకు ఉపయోగించేదే present perfect tense. That means this tense is used to express recently completed the actions antam. Okay na? For example, she has just posted the letter. They have bought the car just now. He has sold his house recently. Okay na? Ilanti words మనము present perfect tense అంటాం. అంటే సమ్ టైమ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ద ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటాడు. వచ్చినటువంటి సెంటెన్స్ లో ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఏది ఉంది అని అడగడానికి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంకో కేస్ లో కూడా యూజ్ చేస్తాం. ఏంటి అంటే దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాస్ట్ యాక్షన్ హూస్ టైమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్. అంటే పని ఎప్పుడు జరిగిపోతుందో పని ఎప్పుడు జరిగిపోతుందో ఖచ్చితంగా తెలపని పనులను పేర్కొనడానికి కూడా ఉపయోగిస్తాం. అంటే అర్థం ఏంటి, దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ పాస్ట్ యాక్షన్స్ హూస్ టైమ్ ఈజ్ నాట్ మెన్షన్డ్. టైం అక్కడ మెన్షన్ చేయము, అంటే పని ఎప్పుడు జరిగిపోతుందో ఖచ్చితంగా తెలపలేనటువంటి పనులను మనము పేర్కొనటకు మనం ఉపయోగించేది మనకి ఏమవుతుందంటే ఇక్కడ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఐ హ్యావ్ సీన్ ది తాజ్ మహల్, మై పర్స్ హ్యాస్ బీన్ స్టోలెన్, he has passed 10th class. అలాంటివి అంటే ఇక్కడ మనము కొన్ని కీ పాయింట్స్ చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. అంటే జస్ట్ నౌ, ఏ ఫ్యూ మినిట్స్ ఎగో, రీసెంట్లీ, ఆల్రెడీ, నాట్ ఎట్, దిస్ వీక్, దిస్ మంత్, నెవరు, ఎవరు, సోఫర్, ఇలాంటి కీవర్డ్స్ వచ్చినాయి అంటే అది మనకు ఏ టెన్స్ లో ఉన్నట్టు ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉంది అని ఒక చిన్న గుర్తుగా మీరు పెట్టుకోవాలన్నమాట. ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లో ఉందని చిన్న ఇమాజిన్ అనమాట. ఓకేనా. మరి ఇక్కడ ప్రెసెంట్ టెన్స్ ఏంటి, పాస్ట్ టెన్స్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఏంటో మీకు తెలుసు కదా. కొన్ని చెప్పుకోవాలంటే మీకు అర్థమైతే చెప్పుకోవాలంటే టేక్, టుక్, టేకెన్. టేక్ అనేది ప్రెసెంట్ టెన్స్ అయితే టుక్ అనేది పాస్ట్ టెన్స్ అవుతుంది. టేకెన్ అనేది పాస్ట్ పార్టిసిపుల్ అవుతుంది. ఓకేనా. పిక్, పిక్డ్, పిక్డ్. ఓకేనా. బిగిన్, బిగాన్, బిగిన్. బికమ్, బికేమ్, బికమ్.
చూజన్ అంటే CHOOSE ఎక్స్ప్లెయిన్డ్ ఓకేనా. రీడ్ ఓకేనా. రీడ్ అంటాం కదా. షోడ్ ఇలాంటి మనకు ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్ సింగులర్ లో ఉండేని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. అదే విధంగా కొన్ని పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్, డిగ్రీస్ పరంగా అంటాం కదా. లాంగర్ లాంగెస్ట్, బ్రేవర్ బ్రేవెస్ట్, పూరర్ పూరెస్ట్, గ్రేటెస్ట్, హైయర్ హైయెస్ట్ ఏమవుతాయి? పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ అంటే డిగ్రీస్ పరంగా చెప్తున్నాం అనమాట. మనం ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇంకా అదే విధంగా ది సింపుల్ పాస్ట్ టెన్స్ కూడా ఇచ్చాడు. మరి సింపుల్ పాస్ట్ టెన్స్ ని బేస్ చేసుకొని మనం ఏం చెప్పొచ్చు? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటే ఐ వ్రోట్ ఏ లెటర్ ఎస్టర్డే, నిన్న నేను ఒక ఉత్తరం రాశాను. ఓకేనా. సింపుల్ పాస్ట్ టెన్స్ లో ఉందన్నమాట అది. అంటే దీని పరంగా మనము ఎగ్జాంపుల్స్ పరంగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాము అనుకోండి. సింపుల్ పాస్ట్ టెన్స్ పరంగా కూడా మనము చాలా కేసెస్ చెప్పుకోవచ్చు. ఓకేనా. 2 కేసెస్ లో మనము ఎలా ఉందో చెప్పుకోవచ్చు. ఎలా? ఫస్ట్ కేసు ఏం చెప్పొచ్చు? దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ కంప్లీటెడ్ ది యాక్షన్, అంటే జరిగిపోయిన పనులను తెలుపుటకు ఉపయోగించేది. జరిగిపోయిన పనులను ఉపయోగించుటకు తెలిపేది మనకేమవుతుంది? ఇక్కడ సింపుల్ పాస్ట్ టెన్స్ అవుతుంది. అదే విధంగా దిస్ టెన్స్ ఈజ్ యూజ్డ్ ఇన్ ది క్లాసెస్ ఆఫ్టర్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్, అంటే ఈ క్రింద పేర్కొన్న భావ ప్రకటన పదముల ద్వారా వచ్చేటువంటి క్లాసెస్ ఉపయోగించుకోవడం కోసం కూడా సింపుల్ పాస్ట్ టెన్స్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, హీ మెట్ మీ ఎస్టర్డే, హీ పాస్ డిగ్రీ లాస్ట్ మంత్, ఇండియా ఓన్ ఫ్రీడమ్ ఇన్ 1947 అంటే అర్థమేంటి? జరిగిపోయిన పనులను తెలుపుటకు ఉపయోగిస్తున్నాం కాబట్టి వాటిని మనం ఏమంటున్నాము? సింపుల్ పాస్ట్ టెన్స్ అంటున్నాము. ఓకేనా. మరి ఇక్కడ మనకు ఆ కోడింగ్ ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి చూద్దాం. సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే చెప్తున్నా. సింపుల్ పాస్ట్ టెన్స్ అయితే పాజిటివ్ లో ఉన్నప్పుడు సబ్జెక్టు ప్లస్ V2 ఫామ్ ఉంటుంది. V2 అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్, టుక్ టేకెన్ అంటున్నాం. టేక్ అనేది V1 ఫామ్ అయితే, టుక్ అనేది V2 ఫామ్ అయితే, టేకెన్ మనకి ఏమవుతుంది? V3 ఫామ్ అవుతుంది. అంటే పాజిటివ్ లో ఉంటే సబ్జెక్టు ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. ఓకేనా. అదే నెగిటివ్ లో ఉందనుకో సబ్జెక్టు ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V1 ఫామ్ యూజ్ చేసి ఆబ్జెక్ట్ యూజ్ చేస్తాం. అదే ఇంటరాగేటివ్ లో ఉందనుకో డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ మరి క్వశ్చన్ మార్క్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. అంటే ఆఫ్టర్ ఆల్ సబ్జెక్ట్స్ యూజ్ V2 ఓన్లీ. ఈ టెన్స్ లో ఏ సబ్జెక్ట్ పక్కనైనా V2 మాత్రమే ఉపయోగించుకోవాలి. V1 కాదు ఫ్రెండ్స్, V2 ఫామ్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా. మెట్ అంటాం. ఓకేనా. హీ మెట్ మీ ఎస్టర్డే, అక్కడ మీట్ ఇచ్చాడు, మెట్ అంటాం, MET మెట్ అంటాం. పాస్డ్, విన్, ఓన్, బై, బాట్ ఇలాంటి మనము V1 కాదు మనం యూజ్ చేయాల్సింది V2 అంటే సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, సబ్జెక్ట్ ప్లస్ డిడ్ నాట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్, డిడ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V2 ప్లస్ ఆబ్జెక్ట్ ఇలాంటి మనము సింపుల్ కోడింగ్ ద్వారా మనం సింపుల్ పాస్ట్ టెన్స్ ని ఈజీగా చెప్పుకోవచ్చు. అదే ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనుకోండి, ఏం యూజ్ చేస్తాం? పాజిటివ్ లో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 యూజ్ చేస్తాం. ఓకేనా. V3. అదే నెగిటివ్ లో అనుకో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ నాట్ ప్లస్ V3 యూజ్ చేస్తాం, తర్వాత ఆబ్జెక్ట్. ఇంటరాగేటివ్ లో అనుకో సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ యూజ్ చేసిన తర్వాత క్వశ్చన్ మార్క్ యూజ్ చేయడం అయితే జరుగుతుంది. ఈ సింటాక్స్ కోడింగ్ అనేది మీకు చివర్లో సింటాక్స్ కూడా స్ట్రక్చర్ కూడా ఇస్తా ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. ఓకేనా. మీకు చివర్లో అంటే వీడియో కంప్లీట్ అయిన తర్వాత ఆ స్ట్రక్చర్ కూడా డిఫైన్ చేయడం అయితే జరుగుతుంది. మరి ఇక్కడ మనం ఒక్కసారి కాన్సెప్ట్ లోకి వెళ్తే, ఒక్కసారి సబ్జెక్ట్ లోకి వెళ్దాం. ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు చూడండి. మరి ఆ ఎగ్జాంపుల్స్ ఏంటి అనేది మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే, లుక్ ఎట్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఫ్రమ్ ది టెక్స్ట్. ఓకేనా. ఎట్ ఈవినింగ్ హీ టుక్ ఆల్ ఆఫ్ దిస్ షోస్, ఐ చూస్ ఫిజిక్స్. ఓకేనా. చూస్ CHOSE అని ఇచ్చాడు. అంటే ఇక్కడ మనకు V1 ఫామ్ V2 ఫామ్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే CHOOSE ఇక్కడ మనకి ఎందుకు ఇచ్చి చూడండి. CHOOSE చూస్, CHOSEN చూజన్ ఇవి మనకు V1 V2 V3 అంటే ఇక్కడ V2 ఫామ్ ఇచ్చాడు చూడండి. ఓకేనా. దిస్ వాజ్ ఇండియన్ ఏ లైఫ్ చేంజింగ్ ఈవెంట్. కలాం డెడికేటెడ్ his achievement to all his teachers. Above sentence denote the action completed in the past, hence the verb is in the simple past tense. ఎందుకంటే V2 లో ఉంది కాబట్టి. అదే V3 లో ఉంటే మనకి ఏమవుతుందంటే అది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ లోకి వచ్చింది. ఆ స్ట్రక్చర్ తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలము. స్ట్రక్చర్ తెలియకుండా, మినిమం బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనము ఆన్సర్స్ అయితే చేయలేము. ఓకేనా ఫ్రెండ్స్. మినిమం బేసిక్ నాలెడ్జ్ అయితే పక్కాగా ఉండాలి. నెక్స్ట్ మరి ఇక్కడ ఎగ్జాంపుల్స్ ఏమైనా ఇచ్చాడో చూద్దాం. టుక్ టేకెన్ అంతే కదా. డెడికేటెడ్. ఓకేనా. ఇక్కడ మనము టుక్ టేకెన్ V1 V2 V3 ఫామ్ ఇచ్చాడు. ఓకేనా. బి ఫామ్స్ వచ్చేసరికి యామ్, ఈజ్, వాజ్, బీన్ ఇక్కడ క్లియర్ గా ఇవ్వడం అయితే జరిగింది.
నెక్స్ట్ ఇక్కడ ఎక్సర్సైజ్ ఇచ్చాడు, టెక్స్ట్ బుక్ ఎక్సర్సైజ్ మీకు చాలా ఇంపార్టెంట్ కదా. మనం ఆన్సర్స్ చేద్దామా? మరి ఆన్సర్స్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ అయితే చేయగలరు. ఆన్సర్ 100% మీరు చేయగలరు, నో ప్రాబ్లం. ఓకేనా? ఫస్ట్ వన్ చూడండి. శంకర్ డాష్ జాయిన్ ది బ్యాంక్ లాస్ట్ మంత్. ఓకేనా, జాయిన్ అని ఇచ్చాడు. మరి అక్కడ సూటబుల్ వర్క్ ఫామ్ అని చేసి మనకు ఆన్సర్ జాయినింగ్, వాజ్ జాయినింగ్, విల్ జాయినింగ్ అలా అడుగుతాడు అనమాట. ఓకేనా, లాస్ట్ మంత్ అని ఇచ్చాడు. అక్కడ మనకి ఏమొస్తుంది? శంకర్ జాయిన్డ్. ఫస్ట్ దానికి ఆన్సర్ ఏమవుతుంది? జాయిన్డ్. శంకర్ జాయిన్డ్ ది బ్యాంక్ లాస్ట్ మంత్. నెక్స్ట్ వేర్ డాష్ బి యు ఎస్టర్డే. ఓకేనా, వేర్ బి ఏమొస్తుంది? వేర్. ఓకేనా, వేర్ యు ఎస్టర్డే. ఓకేనా. నెక్స్ట్ ఫాతిమా డాష్ పాస్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇన్ 2016. ఏమొస్తుంది? సిరి పాస్డ్ కదా V2 ఫామ్. సిరి పాస్డ్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇన్ 2016. ఓకేనా, పాస్డ్ అంటే మనకి ఇక్కడ ఏమొస్తుంది? ఫాతిమా పాస్డ్ ది ఇంటర్మీడియట్ ఎగ్జామ్ ఇన్ 2016. నెక్స్ట్ క్రికెట్ టీమ్ డాష్ విన్ ది ట్రోఫీ ఇన్ 2007. ఏమొస్తుంది ఇక్కడ? ఓన్, WON. ఓకేనా, ఇండియన్ క్రికెట్ టీమ్ ఓన్ ది trophy in 2017. Next, Leena dash her examinations and dash to go. ఓకేనా, రీనా రైట్ వచ్చింది, wrote. ఓకేనా, wrote written అంటాం కదా, నోటెడ్ కావాలి. wrote written అంటే V2 ఫామ్. రైట్ ఉంది కాబట్టి wrote. అంటే ఇక్కడ రీనా wrote her examination and go went gone కదా. గో వచ్చినప్పుడు మనకి ఇక్కడ ఏం రావాలి? వెంట్ రావాలి. ఓకేనా, గో వెంట్ గాన్ కాబట్టి అంటే ఇక్కడ ఓవరాల్ ఆన్సర్ లీనా wrote her examination and went home immediately. ఓకేనా, ఇది మనకు అక్కడ ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ది బ్లాంక్స్ పరంగా ఆన్సర్స్ అన్నమాట. నెక్స్ట్ ఎక్సర్సైజ్ 2లో అక్కడే క్లియర్ గా ఇచ్చాడు కొన్ని టైం అడ్వర్బ్స్ యూజ్డ్ ద పర్ఫెక్ట్ ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ బేస్ చేసుకొని అక్కడ క్లియర్ గా ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చాడు. సింగ్స్ చూద్దాము. ఈస్ మిస్టర్ రవి ఎట్ హోమ్? నో, హీ. ఎస్, నో. అక్కడ చూడండి మిస్టర్. ఓకేనా, మిస్టర్ రవి ఎట్ హోమ్? నో, హీ హ్యాస్. నో ఏమొస్తుంది అక్కడ? హీ హ్యాస్ ఆల్రెడీ లెఫ్ట్ అంటే ఇక్కడ మనకి ఏమొస్తుంది? ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ వర్క్. ఇక్కడ చూడండి, ఈజ్ మిస్టర్ రవి ఎట్ హోమ్? నో, హీ ఆల్రెడీ లెఫ్ట్ ఫర్ వర్క్. నెక్స్ట్ సెకండ్ వన్, వెన్ డస్ ది ట్రైన్ టు కాకినాడ అరైవ్? ఇట్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్. ఇప్పుడే. ఓకేనా, ఇట్ హ్యాస్ జస్ట్ లెఫ్ట్, JUST. మీరు అబ్జర్వ్ చేస్తే సెంటెన్స్ ఫార్మేషన్ ఫ్లోలో వచ్చేస్తే ఆన్సర్ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. ఓకేనా, ది చీఫ్ గెస్ట్ హ్యాస్ నాట్ అరైవ్డ్. at. Next, I have lived in Vijayawada for a long time. ఆన్సర్ ఏమవుతుంది? ఫర్ ఎ లాంగ్ టైమ్. నెక్స్ట్, I have lived in Delhi since 2004. ఆన్సర్ ఏమవుతుంది? సిన్స్ 2004. నెక్స్ట్, have you ever or never been to a circus? ఓకేనా, have you ever or never. ఓకేనా, have you never or ever been టు ఏ సర్కస్. ఓకే, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి హెల్పింగ్ ఇక్కడ కొన్ని హెల్పింగ్ ఇచ్చాడు కదా, వాటిని బేస్ చేసుకొని ఫిల్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ప్రిపేర్ బయోగ్రఫీ APJ అబ్దుల్ కలాం బేస్ చేసుకొని ఇక్కడ క్లియర్ గా కొన్ని ప్రిపేర్ చేయమని ఇచ్చాడు. ఓకేనా, మీరు కూడా ఆన్సర్ అయితే ట్రై చేయండి. అవార్డెడ్. ఓకేనా, అవార్డ్స్ వచ్చేసరికి హానర్డ్ విత్ పద్మభూషణ్ 1981, నెక్స్ట్ పద్మ విభూషణ్ 1990, ఎట్ భారత రత్న 1997. ఎప్పుడు చనిపోయారు? జూలై 27, 2015 చనిపోవడం అయితే జరిగింది. నెక్స్ట్ అచీవ్మెంట్స్ అక్కడ క్లియర్గా ఇచ్చాడు. అదేవిధంగా పొజిషన్స్ కూడా ఇచ్చాడు, ఎడ్యుకేషన్ కూడా ఇచ్చాడు, ఇన్స్పిరేషన్, అదేవిధంగా ఫస్ట్ జాబ్ న్యూస్ పేపర్ వెండర్, బర్త్ October 15, 1931, ఎక్కడ? తమిళనాడు, రామేశ్వరం, ధనుష్కోటి. అదేనా? ఎస్. నెక్స్ట్ ఫుల్ టైం పరంగా ఇక్కడ ఏంటో ఇచ్చాడు చూడండి. ది 3 letters వర్డ్ దట్ రీడ్స్ ద సేమ్ బ్యాక్వర్డ్. అంటే అర్థం ఏంటి? ఇక్కడ ఎలా చూసినా ఒకటే చూడండి, చాలా ఇంపార్టెంట్. ఓకేనా, పాలిండ్రోమ్. ఓకేనా, పాలిండ్రోమ్ కి నీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, అప్పుడే అర్థమవుతుంది. వికట కవి, తెలుగులో చూడండి వికట కవి, మీరు ఎటు నుంచి చదివినా కానీ ఒకటే వస్తుంది. ఇంగ్లీష్ లో మేడం, MADAM, రివర్స్ తో చదివినా మీకు ఏమొస్తుంది? సేమ్ వస్తుంది. ఇప్పుడు చూడండి ఒకసారి, రేస్ కార్ రివర్స్ చదవండి, RACE
CAR రేస్ కార్, MAD మేడం డోంట్ నాట్, ఓకేనా. డొంగ్మా ఐఎమ్ గాడ్, నెవర్ యాడ్ ఆర్ ఈవెన్, మేడం ఐఎమ్ అడమ్, ఓకేనా. టూ బ్యాడ్ ఐ హిడ్ ఎ బూట్ అంటే ఇక్కడ మీరు విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సెంటెన్స్ ఫాలోయింగ్ వర్డ్ ఇస్ ద పాలిండ్రోమ్ అని అడగచ్చు, ఓకేనా. పాలిండ్రోమ్ అంటే అర్థం ఏంటి, ఎటు చదివినా కానీ మనకు ఒకేలా ఉండాలి. ఇప్పుడు మేడం చూడండి MADAM, మీరు రివర్స్ నుంచి చదివినా కానీ మనకి ఎలా ఉంది, MADAM, స్పెల్లింగ్ మారలేదు కాబట్టి అలాంటి వర్డ్స్ మనం ఏమంటాము, పాలిండ్రోమ్ అంటాం, ఓకేనా. తెలుగులో బెస్ట్ ఎగ్జాంపుల్ వికట కవి, కిటికీ, ఇంగ్లీష్ లో మేడం, మలయాళం, ఓకేనా, మలయాళం ఇలాంటివి అన్నమాట, ఓకేనా. నెక్స్ట్ అవసరం లేదు, ఇక్కడ ప్లేయర్ రోల్ మనకు ఇవ్వలేదు. నెక్స్ట్ మనం ఇక్కడ అండర్లైన్ ది కరెక్ట్ ఎక్స్ప్రెషన్ టు కంప్లీట్ ది ఈచ్ రిక్వెస్ట్, ఓకేనా. రిక్వెస్ట్ ని బేస్ చేసుకొని మనకు అక్కడ అండర్లైన్ చేయమని చెప్పారు, మీరు చదవండి, నేను ఆన్సర్స్ అయితే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తా. కుడ్ యూ బ్రింగ్, ఫస్ట్ దానికి ఏమొస్తుంది ఇక్కడ చదివితే అర్థమైంది, కుడ్ యూ మైండ్ బ్రింగింగ్, ఓకేనా. ఇక్కడ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే కుడ్ యూ బ్రింగ్ అదే కదా, ఓకేనా. కుడ్ యూ మైండ్ ఆన్సరింగ్ ది క్వశ్చన్, ఎక్సైజ్ ఏ, ఒక్కసారి మీరు అబ్జర్వ్ కరెక్ట్ ది ఎక్స్ప్రెషన్. కుడ్ యూనా, ఎస్ కాదు, వుడ్ యూ, కుడ్ యూ రాదు అక్కడ, ఏమొస్తుంది, వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ మీ సమ్ మిల్క్ ఫర్ మై కాఫీ, ఫస్ట్ దానికి ఏమొస్తుంది ఫ్రెండ్స్, కుడ్ యూ. నెక్స్ట్ would you mind answer the question, would you. Next, could you go to shop for me, next one, would you mind turning off the music, నెక్స్ట్ వన్ వుడ్ యూ మైండ్ బ్రింగింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ బనానా జ్యూస్, ఓకేనా. అది మీరు ఒక్కసారి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది అనమాట, ఓకేనా. కుడ్ యూ ప్లీజ్ గివ్ మీ యువర్ పెన్, వుడ్ యూ మైండ్ ఓపెన్ ది విండో అంటే కుడ్ యూ ఓపెన్ ది విండో అంటాం, ఓకేనా. అక్కడ మీరు ఇచ్చినటువంటి సెంటెన్స్ బేస్ చేసుకొని ఫోకస్ చేస్తే సరిపోతుంది. మరి ఇక్కడ ఆన్సర్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేద్దారా, అబ్జర్వ్ చేయండి. కుడ్ యూ, ఎస్ బ్రింగ్, ఎస్, కుడ్ యూ బ్రింగ్, let you lend, would you mind calling, calling, calling. Could you mind dash close the door, could you closing the door, yes, closing, closing, closing. Next, could you get, yes, get, could you get me a glass of water, correct. Could you mind carrying, ఏమొస్తుంది ఇక్కడ, క్యారీయింగ్ అంటే ఫస్ట్ దానికి ఆన్సర్ క్యారీయింగ్ ఇది. నెక్స్ట్ కుడ్ you bring me my bag, bring. Next, could you lend me your pen, next, would you mind calling a taxi for me, would you mind closing the door, could you get me a glass of water, would you mind క్యారీయింగ్ దీస్ బ్యాగ్స్ ఫర్ మీ. ఇక్కడ చూడండి కుడ్ మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే కుడ్ లో బ్రింగే వచ్చింది, లెండే వచ్చింది, గెట్టే వచ్చింది. మరి వుడ్ వచ్చినప్పుడు కాలింగ్, క్లోజింగ్, క్యారింగ్, ఆ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్ వచ్చేసినట్టే. సింపుల్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ ఇవన్నీ టెక్స్ట్ బుక్ కంటెంట్ బేస్ చేసుకుని నో ప్రాబ్లం, టెక్స్ట్ బుక్ చదువుతూ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ అబౌట్ ది పోయిట్ బేస్ చేసుకొని ఒక పోయిట్ ఇచ్చారు టెక్స్ట్ బుక్ లో. మరి ఆ పోయిట్ ఏంటి అని మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే టెక్స్ట్ బుక్ లో ఒక్క నిమిషము, టెక్స్ట్ బుక్ లో గివ్ మీ స్ట్రెంగ్త్ అనేటువంటి ఒక పోయం ఇచ్చాడు. మరి గివ్ మీ స్ట్రెంగ్త్ పోయట్ యొక్క పోయట్రీ ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, గుడ్ మీ స్ట్రెంగ్త్ ఇక్కడే ఉంది చూడండి, ఇక్కడ ఎంతో గివ్ మీ స్ట్రెంగ్త్. మరి ఈ పోయం యొక్క పోయట్ ఎవరు ఇక్కడ మనకి రవీంద్రనాథ్ ఠాగూర్. మరి రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి కొన్ని ముఖ్యమైనటువంటి పాయింట్స్ అబ్జర్వ్ చేస్తే May 7, 1861 జన్మించాడు, August 7, 1941 లో మరణించడం జరిగింది. యూజువల్లీ కాల్డ్ గురుదేవ్ was a learned man for West Bengal from the Indian subcontinent. He was poet, musician and artist. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గురుదేవ్ అనేది ఒక ఇంపార్టెంట్ పాయింట్ గా చెప్పుకోవచ్చు అనమాట. He was author for the గీతాంజలి రచించింది ఎవరు, గీతాంజలి అంటేనే మనకు నోటెడ్ కావాల్సిన పర్సన్ ఎవరు ఫ్రెండ్స్ ఇక్కడ రవీంద్రనాథ్ ఠాగూర్, ఓకేనా, విచ్ ఇస్ ఎ కలెక్షన్ ఆఫ్ బ్యూటిఫుల్. He was the first ఇండియన్ టు విన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 1913. అది కూడా నోటెడ్ చేసుకోవాల్సినటువంటి మరో ఇంపార్టెంట్ పాయింట్ గా ఇక్కడ చెప్పుకోవచ్చు, ఓకేనా. మీరు ఇక్కడ గీతాంజలి అనే వర్డ్ అండర్లైన్ చేసుకోవాలి. నెక్స్ట్, హీ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు విన్ ది నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ ఇన్ 1913. ఠాగూర్స్ పోయట్రీ వాజ్ వ్యూడ్ ఓకేనా స్పిరిచువల్ అండ్ ప్యాట్రియాటిక్. హీ వాజ్ రెఫర్డ్ ది బర్డ్ ఆఫ్ బెంగాల్, ఓకేనా, ది బర్డ్ ఆఫ్ బెంగాల్. మెయిన్ పాయింట్స్ ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఆన్సర్స్ వచ్చేస్తాయి అనమాట. నెక్స్ట్ వన్ కంటిన్యూషన్ లో
ఎస్, ఇక్కడ మీకు గ్లోసరీ వర్డ్స్ ఇచ్చాడు. స్ట్రైక్ అంటే తెలుసు కదా, ఓకేనా. స్ట్రైక్ చేస్తున్నాము అంటున్నాం అంటే సమ్మె చేస్తున్నాము అని. అంటే ఇక్కడ హిట్ హిట్ ఫోర్స్బ్లీ అంటే బలవంతంగా కొట్టడము అని, ఓకేనా. బలవంతంగా దెబ్బ తీయడం అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. నెక్స్ట్ పిన్యూడి అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ, ఓకేనా. ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే పేదరికము, ఓకేనా. పేదరికము, పావర్టీ అంటే పేదరికం, అంటే ఎక్స్ట్రీమ్ పావర్టీ అంటే తీవ్రమైన పేదరికము, కొరత, తక్కువ, ఓకేనా. అలాంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఫ్రూట్ఫుల్ అంటే ప్రొడ్యూసింగ్ రిజల్ట్స్, తెలిసిన వర్డే. నెక్స్ట్ డిజోన్ అంటే రిఫ్యూజ్ అంటే నిరాకరించడము, ఓకేనా. ఇన్సోలెంట్ అంటే ఎక్స్ట్రీమ్లీ అన్ప్లెజెంట్, ప్లెజెంట్ అంటే ఓకేనా ప్లెజెంట్ గా ఉన్నాము అంటాం, అంటే చాలా ప్లెజెంట్ గా అంటే చాలా ఆహ్లాదకరంగా ఉన్నాము అంట, మైండ్ చాలా ప్రశాంతంగా ఉంది అంటున్నాం, ఓకేనా. ఇక్కడ అన్ప్లెజెంట్. నెక్స్ట్ మైట్ అంటే ఇంప్రెసివ్ పవర్ అంటే మెచ్చుకోదగడము అంటాం కదా, ఓకేనా. తెలియచేయడము, ఓకేనా. బలం, మైట్ అంటేనే ఇంప్రెసివ్ పవర్ అంటేనే బలం అనమాట, ఓకేనా. సాధ్యమైనది బలం తెలియజేస్తుంది. నెక్స్ట్ ట్రిఫ్లెస్ అంటే థింగ్స్ ఆఫ్ లిటిల్ వాల్యూ ఆర్ ఇంపార్టెన్స్, అంటే ఇంపార్టెన్స్ అంటే తెలుసు కదా, ప్రాముఖ్యత ఇవ్వడము అనేటువంటి అర్థాన్ని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది మరి ఈ లెసన్ బేస్ చేసుకొని మనకు గ్లోసరీ వర్డ్స్, వొకాబులరీ, గ్రామర్, అదే విధంగా పోయిట్ బేస్ చేసుకొని ఆథర్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అయితే జరిగింది.